అందరికీ బాగా తెలిసిన ఒక తల్లి తన కుమారుడి కొరకు ఎన్నో నెలలు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి దేవుని నుంచి కుమారుణ్ణి పొందిన తల్లి. స్తోత్రం. ఇంకెవరో కాదు, హన్నా. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మీ భార్య మీ పిల్లలు మిమ్మల్ని ధన్యుడు అనాలి అని అంటే వాళ్ళని పట్టించుకోకుండా, వారికి ఏమీ చేసి పెట్టకుండా, వారికి కావలసిన వాటిని ఇవ్వకుండా, నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నిన్ను ధన్యుడు లేక బ్లెస్డ్ పర్సన్ అని, దీవించబడిన వ్యక్తివని, నీవు మాకు ఆశీర్వాదంగా ఉన్నావని అని అనిపించుకోవాలనుకోవటం, అలా ఆశపడ్డం అసలు అది మంచి ఆలోచన కానే కాదు. కనుక సహోదరులు, మీరు మీ కుటుంబాన్ని పట్టించుకునే ఒక మంచి వ్యక్తిగా మీరు ఉండాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రెండవది నేను చెప్తున్నాను చూడండి, ఆ తల్లి హన్నా తనకు కుమారుడు కావాలని ఎంతకాలం ప్రార్థన చేసిందో. కొన్ని రోజుల తర్వాత ఒక రోజున తన భర్త, తనకు ఉన్న కుటుంబం అందరూ యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమె ఆ దేవాలయానికి రావడానికి చాలా బాధపడిపోతుంది. అప్పుడు తన భర్త ఆమెను బలపరిచాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. బిడ్డలు లేరని, కుమారులు లేరని కలత చెందుతున్నప్పుడు ఎల్కానా అంటాడు, నేను 10 మంది కుమారుల కంటే నీకు ఎక్కువైన వాడను కానా అంటున్నాడు. స్తోత్రం. అండ్ ఆనాటి ఎల్కానాకు ఈనాటి భర్తలకు ఉన్న డిఫరెన్స్ ఒకసారి ఆలోచన చేస్తే, ఈ హన్నా మరి నాకు బిడ్డలు లేరని బాధపడుతున్నప్పుడు తన భర్త ఏమంటాడనంటే, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడిని కదా. కొంతమంది బ్రదర్స్ ఉంటారు, కొంతమంది పురుషులు ఉంటారు, కొంతమంది భర్తలు ఉంటారు. బిడ్డలు కలగకపోతే అత్తగారి సూటిపోటి మాటల తర్వాత కానీ ముందు ప్రతిరోజు భర్తే పిన్నీస్తో పడుతూ ఉంటాడు. కొన్నిసార్లు భర్తలు బాధ పెట్టేస్తారు. కానీ అలాంటి భర్తల కంటే ఎల్కానా ఒక మంచి భర్త. స్తోత్రం. అతని మాటలు హన్నాను బలపరిచాయి, హన్నాను ధైర్యపరిచి దేవుని మందిరానికి నడిపించి తీసుకొస్తుండేవాడు. హన్నా ఒక రోజున కన్నీటితో ప్రార్థన చేసిందని సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదువుతారు. అలా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఏలీ అనే దైవజనుడు అంటాడు, నీవు యెహోవాతో చేసుకున్న మనవి ఆయన అంగీకరించునుగాక, మీదటికి కాలమున నీకు దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించునుగాక అని ఆశీర్వదించాడు. ఆ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హన్నాకు కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుణ్ణి దేవుని కొరకు పెంచింది అని ఈ మధ్యాహ్నం నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. స్తోత్రం. ఎవరి కోసం పెంచింది? ఒక తల్లిని చూసాం. ఆ తల్లి ఏమో తన కుమారులిద్దరూ దేవుని రాజ్యములో ఉండాలని కోరుకుంటుంది. అలాగే ఆశీర్వదించు ప్రభు అని యేసు ప్రభుని అడుగుతుంది. ఇంకో తల్లిని మీరు చూస్తున్నారు. ఆ తల్లి తన కుమారుణ్ణి దేవుని కొరకు పెంచింది. స్తోత్రం. మంచిగా చెప్పాలి. కుమారుడు జన్మించాడు. జన్మించిన తర్వాత ఎల్కానా తన కుటుంబంతో పాటు మరలా దేవుని మందిరానికి బయలుదేరాడు. అన్నా నువ్వు రావా అని అడుగుతుంటే, నేను దేవునికి మొక్కుకున్నాను, పాలు విడిచిన వెంటనే నా కుమారుణ్ణి దేవుని మందిరంలో విడిచిపెట్టి దేవుని కొరకు ప్రతిష్ఠించి వస్తానని నేను మొక్కుకున్నాను, కనుక పాలు విడిచే వరకు నేను దేవుని మందిరానికి రానని చెప్పింది. పాలు విడిచిన తర్వాత హన్నా చేసిన పనిని ఒకసారి మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్దకు నేను వచ్చి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నా వాని తాను బ్రతికే దినములన్నిటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని
చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. మరియు నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. వినండి ఈ మాటలు. హన్నా తన కుమారుణ్ణి దేవుని కొరకు ప్రతిష్ఠించింది. స్తోత్రం చెప్పాలి. దేవుని కొరకు ఏం చేసింది? ప్రతిష్ఠించింది. దేవుని కొరకు ప్రతిష్ఠించటం అని అంటే ఇక దేవునికి పూర్తిగా అప్పగించేసింది, సమర్పించేసింది. దేవునికి మొక్కుబడి చేసి తన కుమారుణ్ణి దేవుని కొరకే పెంచింది. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిది. ఎవరి కొరకు? దేవుని కొరకే పెంచి. దేవుని మందిరములో విడిచిపెట్టి వచ్చేస్తున్నప్పుడు పిల్లలు ఉంటారా అని అంటే, వాళ్ళు విడిచిపెట్టినా కూడా కొంతమంది అంటుంటారు, వాళ్ళ అమ్మ లేకుండా వీడు ఉండడండి. అమ్మ మీద అయినా ప్రేమ ఉండొచ్చు. కొంతమంది పిల్లలు తల్లి తండ్రి మీద అంత ప్రేమ, అంత మమకారం ఉంటుంది. మరి పాలు విడిచిన వెంటనే దేవుని మందిరంలో విడిచిపెట్టి వచ్చిన సమూయేలు దేవునికి మొక్కుబడి చేశాడంట. కారణం ఏంటనంటే, వాడిని చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలతోనే ఈ తల్లి ఆ బిడ్డను దేవుని కొరకు పెంచింది. స్తోత్రం చెప్తారా? దేవుని మాటలే చెప్పుంటుంది, నాయనా నువ్వు దేవునికి ప్రతిష్ఠుడివి, దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఇదిగో నేను దేవుని మందిరంలో సేవ కొరకు విడిచిపెట్టి వచ్చాను, నిన్ను దేవునికి ప్రతిష్ఠించాను, మొక్కుబడి చేసుకున్నానని చిన్నప్పటి నుంచే ఎన్ని మారులు చెప్పుంటుందో. హల్లెలూయా. మీ బిడ్డలకు మీరు చెప్పే మాటలేంటి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుతూ ఉంటే, నువ్వు త్రోవ నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నువ్వు దేవుని గురించి మాట్లాడాలి. దేవుని మాటలే నీ బిడ్డలకు బోధించాలని వాక్యం చెప్తోంది. స్తోత్రం చెప్తారా? టీవీలో పాట వస్తుంటే ఆడు ఇలాగే వచ్చి రాని ఊగులు ఇలా ఊగుతూ ఉంటే చప్పట్లు కొట్టి ఈ ఊగు నాన్న, అదే ఈ నాన్న, ఏయ్ 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 అని ఎంకరేజ్ చేస్తున్నారా? లేకపోతే వాడు బూతులు మాట్లాడుతుంటే తిట్టు, కొంతమంది పిల్లలు ఉంటారు ఊమ్ముతూ ఉంటారు, ఉమ్ము, తిట్టు, కొట్టు, వాడు నిన్ను కొడతా ఉంటే నవ్వుతూ సంతోషపడతా ఉన్నావా? ఇప్పుడు ఆ చిన్న తప్పుడు దెబ్బలు కొట్టేవాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఈపు మీద గుద్దులు గుద్దుతాడు. మర్చిపోవద్దు. ఏం చేస్తాడు? తల్లి మీద తండ్రి మీద తిరగబడి తల్లి తండ్రినే తన్నే ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు. తండ్రిని తల్లిని యారా అని పిలిచే స్టేజ్కి వెళ్ళిపోతాడు. నువ్వెవడోరా అన్న ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకని అనుకుంటున్నారు? చిన్నప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు నువ్వు వారికి నేర్పించిన పద్ధతి అదే, నువ్వు వారికి వినబడేటట్టుగా వినిపించిన మాటలు అవే. వారిని తిట్టినా నువ్వు వారిని తిట్టినా. స్తోత్రం చెప్పండి. కొంతమంది పిల్లలు చాలా పచ్చి బూతులు మాట్లాడతారు. ఎక్కడ నేర్చుకున్నాయి అనుకున్నారు? అయ్యి ఊరంతా తిరిగి నేర్చుకున్నాయా? వాళ్ళు నువ్వు ఎప్పుడో తిట్టుంటావు, పచ్చి బూతులాడు ఉంటావు. స్తోత్రం. కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి దేవుని బిడ్డలు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు? ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి, కొంచెం జ్ఞానం తెచ్చుకోవాలి. నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడాలి అని అంటే దేవుని వాక్యమును గురించే మాట్లాడాలి. స్తోత్రం. మీరు చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ఒకసారి చదివి చూద్దాం. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. నేడు నేను నీ ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ, నీ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలలో నడిచినప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. స్తోత్రం చెప్పాలి. ఏం మాట్లాడాలట? వాటిని గురించి. వేటిని గురించి? ఏం మాట్లాడాలి పిల్లల దగ్గర? దేవుని మాటలు మాట్లాడాలి.
అన్న తన కుమారుడైన సమూయేలుతో దేవుని గురించి మాట్లాడింది. అనడానికి రుజువు ఏంటనంటే, దేవుని మందిరంలో వాడిని విడిచిపెట్టి వచ్చినప్పుడు అక్కడే సమూయేలు మొక్కుకున్నాడంట. ఎంత వయసు ఉంటుందో, పెద్ద వయసు కలిగిన వాడు మాత్రమైతే అయి ఉండడు. చాలా చిన్న వయసులోనే వాడికి ఏం అర్థమైందనంటే, నేను యెహోవాకు ప్రతిష్ఠితమైపోయిన వాడిని, స్తోత్రం, నేను దేవుని కొరకు బ్రతకవలసిన వాడిని, నేను దేవుని సన్నిధిలోనే దేవుని సేవ కొరకు బ్రతకవలసిన వాడిని. ఆ రోజు నుంచే దేవుని మందిరంలో సేవ చేస్తున్నాడంట. హల్లెలూయా చెప్పాలి మంచిగా. నీ పిల్లలను పెంచే విధానం ఏంటి? వాడు దొంగగా మార్చబడుతున్నాడా, లేకపోతే బూతులు తిడుతున్నాడా, వారితో వీరితో గొడవలు తెచ్చుకొని వస్తున్నాడా, అల్లరివాడు అయిపోతున్నాడా, అలాగా జనముతో కలిసిపోయి రౌడీగా మారిపోయాడా, త్రాగుబోతుగా అయిపోయాడా? దానిలో ప్రధానమైన లోపం ఎవరిదనంటే తల్లిదే. ఎవరిదే? తల్లిదేనండి. ఎక్కువ సమయం బిడ్డలు ఎక్కడ ఉంటారనంటే తల్లి దగ్గరే ఉంటారు. నడక నేర్చుకునే వరకు, వీధిలో పరుగులు పెట్టే వరకు ఎవరి సంఖలో ఉంటారు ఎక్కువ? ఎవరి చేతుల్లో ఉంటారు ఎక్కువ? ఎవరిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు? తల్లినే. తండ్రి ఉంటాడు, ఆడిస్తాడు, ఆడుకుంటాడు, ఇంకా ఎత్తుకుంటాడు, కానీ ఎక్కువ సమయం ఉండేది తల్లి దగ్గరే. ఎక్కువ మాటలు వినేది తల్లి మాటలే. ఎక్కువ నేర్చుకునేది తల్లి నేర్పించే మాటలే, పద్ధతులే. స్తోత్రం. మాట్లాడతలేదు మీరు. మొట్టమొదట పిల్లలు నేర్చుకునే బడి ఏంటనుకుంటున్నారు? అమ్మ ఒడే. అమ్మ ఒడిలో నేర్చుకున్న ఆ పాఠాలు బాలుడిగా ఉన్నప్పుడు, స్తోత్రం, బైబిల్ చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. ఒకవేళ ఇంతవరకు నీ పిల్లలకు నేర్పించలేకపోయేవేమో, ఇంతవరకు దేవుని గురించి మాట్లాడని ఒక తల్లిగా ఉన్నావేమో. నేను సరదాగా చెప్తుంటాను కదా, ఒక కుమారుడికి ఉన్న తల్లి, ఒక్కగానొక్క కుమారుడు అంట, స్తోత్రం, లేక పుట్టిన కుమారుడి మీద ఎంత గారం ఉంటుందండి. హల్లెలూయా. లేక పుట్టినవాడి మీద ఎంత ప్రేమ ఉంటుంది తల్లికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అన్నకు అసలు కుమారుడి మీద ఎంత ప్రేమ ఉండదు. అలాంటి ఒక తల్లి తన కుమారుడిని పెంచుతూ ఉంది. వాడు పెరిగాడు, కొంచెం పెద్దోడయ్యాడు, వీధిలోకి వెళ్ళి ఆడుకోవడం మొదలెట్టాడు. ఒక రోజున పక్కింటి దగ్గర ఆడుకొని ఒక సబ్బెట్టి తెచ్చేసాడంట. తల్లి తెగ సమరపడిపోయి అంటదంట, మా నాయనే. ఇంకా పెరిగి ఎంత అన్నా అవ్వలేదు, కానీ సంపాదించడం ఎలాగో నేర్చేసుకున్నాడు. బాధ్యతలు వచ్చేసాయి. స్తోత్రం. ఏమొచ్చేసినాయి అంట? బాధ్యతలు. ఇంట్లోకి ఏం కావాలో మీ నాన్నకు కూడా లేదు బాబా, ఎంత తెలియట్లో. మరి ఎప్పటి నుంచో కొందాం అనుకున్నాను సబ్బు పెట్టి, భలే తెచ్చావు నాయన అని తెగ ముద్దులు ఎట్టేస్తుందంట సబ్బు పెట్టి కోసం. ఇంకేమనిపించింది అని అంటే, అయితే నేను ఎలాంటి వస్తువులన్నీ తెచ్చి పెడితే మా అమ్మ ముద్దులు ఎడుతుంది అనమాట, నన్ను మెచ్చుకుంటుంది అనమాట అని రోజు కూడా తెచ్చేస్తాడు అంటాడు. స్తోత్రం. ఓ రోజు కూరగిన్నె ఎత్తుకొచ్చి చేయడానికి పక్కింటి వాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. ఈ స్పూన్లు, కూరగిన్నెలు, చెంబులు, తప్పేలాలు లాంటి ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో. హల్లెలూయా. ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తారుగా మన కేకుతో. అలాగునా ఈ తల్లి మెచ్చుకుంటుందని వీడంట రోజు కూడా ఎత్తుకొచ్చేస్తాడంట. ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం, ఆడుకోవటం. ఇప్పుడు పొద్దున్నే పనికి వెళ్ళిపోతారుగా, ఇంటి దగ్గర ఎవరు ఉండరు కదా, ఎవరి ఇంటి ఖాళీగా ఉందో ఎత్తుకుంటున్నాడంట, ఎవరింటికాడ ఏం దొరికితే తెచ్చేస్తున్నాడంట. ఒక రోజుని పూర్వకాలం సత్తు చెంబులు ఉండే కదండి, ఆ చెంబు పెట్టుకొచ్చేయడంటాడు. స్తోత్రం. మా నాయనే ప్లాస్టిక్ చెంబులు కొని అదిరులు అడిపోయి పగిలిపోయి, వేరే చెంబు బాగుండని చూస్తున్నాను, మంచి భలే తెచ్చావు నాయన అంటుందంట. హల్లెలూయా. తెగ మెచ్చేసుకుంటుందంట. చివరికి వీడు పెద్ద దొంగతనాలు చేయడం మొదలెట్టాడట. ఏం అలవాటైపోయింది? దొంగతనం అలవాటైపోయింది. ఎందుకంటే తల్లి అలా బలపరిచింది, అలా ప్రోత్సహించింది, అయ్యే నేర్పించింది. చివరికి ఒకసారి దొంగతనం చేయబోతే దొరికిపోతే అక్కడ ఇంట్లో ఉన్న భార్య భర్తల్ని చంపేశాడట. హంతకుడిగా అయిపోయాడు. వాడు చేసిన హత్యకు వాడిని ఏం చేశారనంటే జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష చేశారు, జీవిత ఖైదు. ఒక రోజును ఉరి తీసే ముందు నువ్వు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగితే మా అమ్మతో ఒకసారి మాట్లాడాలండి అన్నాడట.
మా అమ్మతో మాట్లాడాలి అని అంటే ఈ కబురు చెప్పారు వాళ్ళ అమ్మకి. ఆ తల్లి కబురు చెప్పగానే తల్లి ఏమనుకుంటుందంటే, నా కొడుకు నాకు తెలియకుండా ఏ బంగారమో డబ్బో ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు, వాడిని ఎలాగ ఊరి తీసేస్తున్నారు కదా. ఎంత మంచి తల్లిలో, స్తోత్రం. వాడిని ఎలాగ ఏం చేస్తున్నారు? నిజంగా నిజమైన తల్లి కొడుకును ఉరి తీసేస్తున్నారని అంటే తట్టుకోగలుగుతుందండి. మరి ఏం తల్లిలో, స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇలాంటి తల్లులు ఉంటారు తెలుసా? వాడు తాగుబోతుడు అయిపోయి, తిరుగుబోతుడు అయిపోయి, వాడు నాశనం అయిపోయి, దొంగ అయిపోయి, రౌడీ అయిపోయి, ఏమండి వాడు మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి వాడు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నా కానీ తల్లికి చీమ కూడా కొట్టదండి. కొంతమంది తల్లులు ఉంటారు అలాంటి వాళ్ళు. ఏం కూడా కొట్టదు? చీమ కూడా కొట్టదు. ఆడు తాగేసి వచ్చి అలా ఆవును కొడుతుంటే తల్లి అంటది వెనకేసుకొస్తుంది, మగోడు ఏదైనా ఎత్తాడో అని ఎందుకు అలా తిడుతున్నావు అంటదండి. నిజంగానే కొంతమంది తల్లులు అలా ఉంటారు. ఈ తల్లి కూడా అలాంటిది కాబోలు ఉరి తీసేస్తున్నారని తెలిసినా కూడా చీమ కూడా కొట్టకుండా, బాధ కూడా లేకుండా ఈమె ఆలోచించుకుంటుందంట, నా కొడుకు నాకు తెలియకుండా ఎక్కడో బంగారం డబ్బు దాచి ఉంటాడు, ఇంకెలాగా చచ్చిపోతున్నాను కదా, మా అమ్మకి ఇచ్చి చచ్చిపోదాం అనుకున్నాడేమో అనుకుని పెళ్ళికి రెడీ అవుతారు కదా. అబ్బా అలా రెడీ అయిపోయి కొడుకు దగ్గరికి పరుగుని వెళ్ళిపోయిందంట. అప్పుడు అవతలేమో కొడుకున్నాడు, కటకట్టాలకి యువతలేమో తల్లి ఉంది. అమ్మా నీతో మాట చెప్పాలి, సీక్రెట్ అన్నాడంట. స్తోత్రం. ఈవిడి ఆలోచన నిజమైపోయింది. నిజంగానే ఎక్కడో దాచిపెట్టాడు మా ఓడు, ఇక నా బ్రతుకంతా సరిపోదు, ఇక నేను పని చేయనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. స్తోత్రం. ఇంక ఈ తల్లికి ఏం అలవాటు అయిపోయిందంటే కొడుకు దొంగతనం చేసి రావడం, దొంగతనం చేసి వచ్చిన ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక పని పాటు లేకుండా వండుకోవడం, తినడం, నిద్రపోవడం. స్తోత్రం. ఇంకా నా జీవితానికి సరిపోద్ది అని చాలా ఆశతో వెళ్ళిందట. కొడుకు నీకు సీక్రెట్ చెప్తానని ఆ చెవి కొరికేసి చెవి ఓడ తీసేసాడు. గోల చేసిందంట. ఏంటి నా కొడుక, నిన్ను ఇంత అల్లారు ముద్దుగా పెంచాను, ఇన్ని రోజులు ఒక్క మాట కూడా అనేవాడు కాదు, ఏంటి ఇలా చేసావు అని అంటే ఆ కొడుకు అంటాడంట, అమ్మా నీ వల్లనే కదా నేను జైలు పాలు అయిపోయాను, ఈ రోజున ఉరి తీయబడుతున్నాను, అసలు నేను ఎందుకు పుట్టానో ఎందుకు పెరిగానో, నా జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా ఇలా పనికి రాకుండా ఒక దొంగలాగా హంతకుడిగా అయిపోవడానికి కారణం, మొట్టమొదటి కారణం నువ్వే కదా. ఎవరు అంటుందట, నేనేం చేశాను రా, నేనేం అన్యాయం చేశాను రా కొడుక, నీకు వండి పెట్టడం, నీకు అన్నీ చేసి పెట్టడం నా నేరమా అంటుందంట. అంటాడంట, వండి పెట్టావు నిజమే, నాకు అన్నీ చేసి పెట్టావు నిజమే, కానీ నేను ఇలా దొంగగా హంతకుడిగా మారిపోవటానికి కారణం నువ్వే కదా. ఆ మొట్టమొదట నా చిన్నప్పుడు తెచ్చిపెట్టిన ఆ సబ్బు పెట్టి తెచ్చిపెట్టిన రోజునే తప్పునైనా ఇలా మనము తేకూడదు, మనం కష్టపడి సంపాదించుకోవాలి, మనం కొనుక్కోవాలి, మనం వారిది వీరిది తెచ్చేసుకోకూడదు అని చిన్నప్పుడే నాకు చెప్పుంటే నేను అలా దొంగగా మారుండేవాడిని కాదు. ఆ దొంగతనం చేసే ఆ బంగారం దోచుకోవటానికి వెళ్ళిన క్రమంలో ఆ భార్య భర్తలు ఇద్దరిని చంపేసి ఉండేవాడిని కాదు. అమ్మా నేను ఈ రోజున చనిపోబోతున్నాను, ఉరి తీసేస్తారు, కారణం నువ్వే అని అప్పుడు విలపిస్తున్నాడట, అప్పుడు బాధపడుతున్నాడట. దేవుని బిడ్డ, నీ బిడ్డలు అలా వారి జీవితానికి ఒక అర్థం లేకుండా, ఎందుకు పనికి రాకుండా, అవి ఎందుకు ఉపయోగం లేకుండా నాశనం అయిపోకుండా ఉండాలి అని అంటే అన్నవలే చిన్నప్పటి నుంచి, చెప్పండి ఎప్పటి నుంచి, చెప్పండి ఎప్పటి నుంచి, వారికి అప్పుడే ఎందుకండి. అబ్బో తెలివైన తల్లులు మాట్లాడే మాటలు, మేము దేవుని నమ్ముకున్నాం కానీ మా పిల్లలు నమ్ముకున్నారేంటి. స్తోత్రం. ఎవరు నమ్ముకున్నారంట? నీకు పరలోకం కావాలి కానీ నీ పిల్లలకు వద్దా? నీకు దేవుని రాజ్యం కావాలి కానీ నీ పిల్లలకు వద్దా? నువ్వు మోక్షంలో హాయిగా ఉంటావు కానీ నీ పిల్లలు ఉండొద్దా అన్నావలే చిన్నప్పటి నుంచే వారిని దేవుని మాటలతో పెంచాలి. స్తోత్రం చెప్పాలి.